హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతిస్ క్లాసెస్. ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 6 జాగ్రఫీ చాప్టర్ 1 లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ నుంచి 30 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దామండి. ఈ క్వశ్చన్స్ మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటాయండి. ప్రతి క్వశ్చన్కి మీకు తెలుసు కదండి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఆన్సర్ అయితే గెస్ చేయండి. ఒకసారి చాప్టర్ చదవండి. చదివిన తర్వాత ఈ ప్రశ్నలు అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో, ఎందుకు ఆన్సర్ కరెక్టో షార్ట్ ఎక్స్ప్లెనేషన్లో కూడా మనం తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, పటం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎ మ్యాప్? సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే ఒకసారి చదవండి. సో మీరు ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ ఏంటో ఒక వైట్ పేపర్లో రాసుకోండి. నేనైతే ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తున్నాను. సో ఏంటండి, బి అన్నమాట. ఓకే, బి అంటే ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం చేసే చిత్రం లేదా ఏ రిప్రజెంటేషన్ ఆర్ డ్రాయింగ్ ఆఫ్ అన్ ఏరియా. అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యాప్ అంటే ఒక పర్టికులర్ ఏరియాని మనకు అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేసే డ్రాయింగ్ లేదా పిక్చర్ అని చెప్పొచ్చు అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్ అంటే ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఏరియా లేదా ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం చేసేటువంటి చిత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ అండి, పటాల పుస్తకం లేదా పటాల సమాహారాన్ని ఏమంటారు? వాట్ ఈజ్ ఎ బుక్ ఆర్ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ కాల్డ్? సో ఈ క్వశ్చన్ కూడా తెలియదా అండి మాకు అంటే, ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకోవాలండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటండి, సో ఈజీగా అందరు కూడా చెప్పేస్తారనమాట. సో ఏంటి? అట్లాస్. ఫ్రెండ్స్, ఒక పుస్తకంలో చాలా మ్యాప్స్ ఉంటాయన్నమాట. ఆ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ని మనం అట్లాస్ అని అంటారు. సో సింపుల్ పాయింట్, మ్యాప్ అంటే ఒక పటం, అట్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. ఓకే, నెక్స్ట్. నౌ థర్డ్ క్వశ్చన్ అండి. భౌతిక పటాలు ప్రధానంగా దేనిని చూపిస్తాయి? వాట్ డూ ఫిజికల్ మ్యాప్స్ మెయిన్లీ షో? సో ఏంటండి ఆన్సర్? సో ఆప్షన్ ఏ అన్నమాట. ఓకే, సహజ భౌగోళిక లక్షణాలు ఆర్ న్యాచురల్ ఫీచర్స్. సో ఫిజికల్ మ్యాప్స్ అంటే న్యాచురల్ ఫీచర్స్ని షో చేసేటువంటి మ్యాప్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మౌంటైన్స్, రివర్స్, ప్లెయిన్స్, ఓషన్స్ లాంటివి. ఓకే, సో రిమెంబర్ దట్ ఫిజికల్ మ్యాప్స్ అంటే న్యాచురల్ ఫీచర్స్. ఓకేనా? ఓకే అండి. సో ఏంటండి ఆన్సర్? సహజ భౌగోళిక లక్షణాలు. నెక్స్ట్. నెక్స్ట్ అండి, రాజకీయ పటాలు ప్రధానంగా దేనిని చూపిస్తాయండి? సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, దేశాలు, రాష్ట్రాలు, సరిహద్దులు, నగరాలు, కంట్రీస్, స్టేట్స్, బౌండరీస్ అండ్ సిటీస్. ఓకే, సో పొలిటికల్ మ్యాప్లోనేమో మనకి కంట్రీస్, స్టేట్స్, బౌండరీస్ అండ్ సిటీస్ ఇలాంటివి చూపిస్తారనమాట. సో ఫ్రెండ్స్, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫిజికల్ మ్యాప్స్ ఏంటండి? న్యాచురల్ ఫీచర్స్ని చూపిస్తారు. అండ్ పొలిటికల్ మ్యాప్స్లో మనకి కంట్రీస్, స్టేట్స్, బౌండరీస్, సిటీస్ సో ఇలా చూపిస్తారనమాట. సో ఈ డిఫరెన్స్ మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈజీ క్వశ్చన్స్ అనిపిస్తాయి, ఒక్కోసారి ఫ్లోలో మనం తప్పు చేస్తుంటాము. సో రిమెంబర్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫిఫ్త్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, థీమాటిక్ మ్యాప్స్ గురించి అనమాట. విషయాధారిత పటాలు దేనిని చూపిస్తాయి? ఓకే, వాట్ డూ థీమాటిక్ మ్యాప్స్ షో? ఏంటండి ఆన్సరు? సో ఒక నిర్దిష్ట రకమైన సమాచారం, ఏ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దీనిని థీమాటిక్ మ్యాప్స్ అని అంటారు, లేదా విషయాధారిత పటాలు అని చెప్పేసి అంటారు. అంటే థీమాటిక్ అంటే ఒక పర్టికులర్ థీమ్ లేదా ఒక టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇండియాలో ఏ రకమైన పంటలు ఏ ఏ రాష్ట్రాల్లో పండుతున్నాయి అని చెప్పి, అంటే మనకు పంటలకు సంబంధించినటువంటి వాటికి మాత్రమే చూపిస్తున్నాం కాబట్టి సో అది ఒక స్పెసిఫిక్ టాపిక్ అనమాట. సో వీటిని అంటారు థీమాటిక్ మ్యాప్స్ అని చెప్పి అంటారనమాట. ఓకే, సో అంటే ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ని మ్యాప్ రూపంలో చూపిస్తే దాన్ని థీమాటిక్ మ్యాప్ అంటారు. సో థీమాటిక్ మ్యాప్ అంటే సింపుల్గా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, పటంలోని 3 ముఖ్యమైన అంశాలు ఏవి? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, దూరం, దిశ, సంకేతాలు. ఓకే, సో ఒక మ్యాప్ని ప్రాపర్గా మనం అండర్స్టాండ్ చేయడానికి డిస్టెన్స్, డైరెక్షన్స్, తర్వాత సింబల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మనం ఈ 3 వర్డ్స్ని రిమెంబర్ చేసుకోవాలన్నమాట: డిస్టెన్స్, డైరెక్షన్స్, సింబల్. ఓకే, నౌ 7th క్వశ్చన్. పటంలో అంటే మ్యాప్లో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 500 మీటర్స్ 500 మీటర్స్ అని ఉంటే అది దేనిని సూచిస్తుంది? ఇఫ్ ఏ మ్యాప్ స్టేట్స్ దట్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 500 మీటర్స్, వాట్ డస్ ఇట్ ఇండికేట్? దేనిని సూచిస్తుంది? సో ఏంటండి ఆన్సర్? స్కేల్. ఓకే, సో మ్యాప్లో మనం మెజర్ చేసేటువంటి డిస్టెన్స్, ఆ తర్వాత గ్రౌండ్ మీద యాక్చువల్ డిస్టెన్స్కి ఎంత రిలేషన్ ఉందో చూపించేదే స్కేల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్లో 1 సెంటీమీటర్ అంటే యాక్చువల్ గ్రౌండ్ మీద 500 మీటర్స్ అన్నమాట. ఓకే, సో రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, స్కేల్ అంటే మ్యాప్ డిస్టెన్స్ ప్లస్ యాక్చువల్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో కార్డినల్ డైరెక్షన్ ఏది? ఏదండి? నార్త్ అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ కార్డినల్ డైరెక్షన్స్ అంటే మెయిన్ డైరెక్షన్స్ అన్నమాట. అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అంటే ఇప్పుడు తెలుగులో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. సో నార్త్ ఈక్వల్ టు కార్డినల్ డైరెక్షన్స్. ఓకే, నెక్స్ట్, ఎన్ఈ ఏ దిశను సూచిస్తుంది? వాట్ డస్ ఎన్ఈ ఇండికేట్? సో ఏంటండి? సో ఈశాన్యం, నార్త్ ఈస్ట్. ఓకే, సో ఇక్కడ ఎన్ఈ అంటే నార్త్ ఈస్ట్ అన్నమాట. నార్త్ అంటే తెలుగు తెలుసు కదండి, ఉత్తరము, ఈస్ట్ అంటే తూర్పు, కాబట్టి నార్త్ ప్లస్ ఈస్ట్ ఈశాన్యం. ఓకే, నెక్స్ట్, వెరీ ఈజీ క్వశ్చన్ అండి ఇది. పటాలలో సింబల్స్ ఎందుకు ఉపయోగిస్తాం? వై ఆర్ సింబల్స్ యూజ్డ్ ఇన్ మ్యాప్స్? ఎందుకండి? తక్కువ స్థలంలో అనేక అంశాలను చూపించడానికి టు షో మెనీ ఫీచర్స్ ఇన్ లిమిటెడ్ స్పేస్. ఓకే, సో మ్యాప్స్లో చాలా చాలా పెద్ద ఏరియాస్ని లిమిటెడ్ స్పేస్లో చూపించాలి, అందుకే మనము సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ సింబల్ ద్వారా రైల్వే స్టేషన్, రోడ్డు, రివర్ లాంటివి ఇండికేట్ చేయవచ్చు అన్నమాట. సో సింబల్స్ అంటే మెనీ ఫీచర్స్ ఇన్ లిమిటెడ్ స్పేస్. ఓకే, నెక్స్ట్, భారతదేశ పటాల కోసం సంకేతాలను నిర్ణయించినటువంటి సంస్థ ఏది? సో ఏదండి? సర్వే ఆఫ్ ఇండియా.
ఓకే. సో ఇండియాలో మ్యాపింగ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సంస్థ ఏదైనా ఉంది అంటే అదే సర్వే ఆఫ్ ఇండియా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపింగ్స్ని చేస్తుందన్నమాట, సింబల్స్ని నిర్ణయిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భూమి యొక్క ఆకారాన్ని ఆచరణలో ఎలా పరిగణిస్తారు అంటే హౌ ఈజ్ ద షేప్ ఆఫ్ ఎర్త్ కన్సిడర్డ్ ఇన్ ప్రాక్టీస్? ఎలా అండి? స్పెరికల్ షేప్, గోళాకారంగా. ఓకే, సో ఎర్త్ పర్ఫెక్ట్ స్పేర్ కాకపోయినా కూడా జనరల్ అండర్స్టాండింగ్లో దాని షేప్ని మనం స్పెరికల్గా కన్సిడర్ చేస్తాం. సో రిమెంబర్, ఎర్త్ అనేది స్పెరికల్ షేప్. ఓకే, నెక్స్ట్. సో గ్లోబ్ అంటే ఏంటండి? A sphere on which a map is drawn. ఓకే, అంటే గ్లోబ్ అనేది ఎర్త్కి సంబంధించిన 3 డైమెన్షనల్ మోడల్ అండి. అంటే ఎర్త్ని ఒక స్పెరికల్ మోడల్గా మన ముందు చూపించేదే గ్లోబ్ అన్నమాట. సో గ్లోబ్ ఈక్వల్ టు స్పెరికల్ మోడల్ ఆఫ్ ఎర్త్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి ఏ 2 కోఆర్డినేట్స్ ఉపయోగిస్తారు? విచ్ 2 కోఆర్డినేట్స్ ఆర్ యూజ్డ్ టు లొకేట్ ఏ ప్లేస్ ప్రిసైజ్లీ? ఏంటండి? ఈజీగా చెప్పేస్తారు. అక్షాంశం మరియు రేఖాంశం, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఓకే, నెక్స్ట్. సో ఈ అక్షాంశం, రేఖాంశం, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఈ రెండింటి హెల్ప్తో మనం ఎర్త్ మీద ఒక పర్టికులర్ ప్లేస్ని యాక్యురేట్లీ లొకేట్ చేయవచ్చు అన్నమాట. సో లాటిట్యూడ్ ప్లస్ లాంగిట్యూడ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు లొకేషన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. అక్షాంశ రేఖలు ఏ దిశలో ఉంటాయి? వెరీ ఈజీ క్వశ్చన్. సో ఏంటండి? తూర్పు, పడమర. ఓకే, నెక్స్ట్. ఈ లాటిట్యూడ్ లైన్స్ ఈక్వేటర్కి ఎలా ఉంటాయండి? ప్యారలల్గా ఉంటాయి, కాబట్టి అవి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాయన్నమాట. సో ఈజీ ట్రిక్ ఏంటంటే లాటిట్యూడ్స్ ఎలా ఉంటాయండి? ఈస్ట్ వెస్ట్, లాంగిట్యూడ్స్ నార్త్ సౌత్ అన్నమాట. ఓకే, నెక్స్ట్. అక్షాంశాలు దేని నుంచి దూరాన్ని కొలుస్తాయి? లాటిట్యూడ్స్ మెజర్ డిస్టెన్స్ ఫ్రమ్ వాట్? సో ఎక్కడి నుంచి అండి? ఈక్వేటర్. సో లాటిట్యూడ్ అనేది ఈక్వేటర్ నుండి నార్త్ ఆర్ సౌత్ డైరెక్షన్లో ఉన్న యాంగులర్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, సో లాటిట్యూడ్ భూమధ్య రేఖ నుండి ఉత్తరం లేదా దక్షిణం వైపు దూరాన్ని కొలుస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్. భూమధ్య రేఖ అక్షాంశం ఎంత? వాట్ ఈస్ ద లాటిట్యూడ్ ఆఫ్ ఈక్వేటర్? సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ డి, 0 degrees. ఓకే, ఈక్వేటర్కి లాటిట్యూడ్ వాల్యూ 0 degrees అండి. సో ఇది మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగేటువంటి క్వశ్చన్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఉత్తర ధ్రువం యొక్క అక్షాంశం ఎంత? వాట్ ఈస్ ద లాటిట్యూడ్ ఆఫ్ నార్త్ పోల్? ఏదండి? ఆన్సర్ సి, 90 degrees. నార్త్ పోల్ ఈక్వేటర్కి నార్త్ సైడ్లో మ్యాక్సిమం లాటిట్యూడ్ పాయింట్ అన్నమాట అండి. ఓకే, నార్త్ పోల్ అంటే 90 degrees అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. దక్షిణ ధ్రువం యొక్క అక్షాంశం ఎంత? సో ఎంత అండి? 90 degrees అన్నమాట. సౌత్ పోల్ ఈక్వేటర్కి సౌత్ సైడ్లో మ్యాక్సిమం లాటిట్యూడ్ అన్నమాట. సో రిమెంబర్ దట్ నార్త్ పోల్ 90 degrees నార్త్, సౌత్ పోల్ 90 degrees సౌత్. ఓకే, నెక్స్ట్.
రేఖాంశ రేఖలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయండి? ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువానికి వెళ్ళే అర్ధవృత్తాలు, హాఫ్ సర్కిల్స్ ఫ్రమ్ వన్ పోల్ టు అనదర్. ఓకే, సో ఈ లాంగిట్యూడ్ లైన్ ఒక పోల్ నుంచి అనదర్ పోల్ వరకు వెళ్ళే సెమీ సర్కిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మెరీడియన్ యొక్క విలువ ఎంత? 21 క్వశ్చన్ అండి, 21 క్వశ్చన్. సో ఎంత అండి? 0 అన్నమాట. ప్రైమ్ మెరీడియన్ ఈజ్ ద స్టార్టింగ్ రెఫరెన్స్ లైన్ ఫ్రమ్ మెజరింగ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఇట్స్ వాల్యూ ఈజ్ 0 degrees లాంగిట్యూడ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ మెరీడియన్ను మరొక పేరుతో ఏమంటారు? వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ ప్రైమ్ మెరీడియన్? ఇదండి గ్రీనిచ్ మెరీడియన్. ఓకే, సో ఈ ప్రైమ్ మెరీడియన్ గ్రీనిచ్ అనే ప్లేస్ గుండా వెళ్తుందన్నమాట. అందుకే దీనిని గ్రీనిచ్ మెరీడియన్ అని కూడా చెప్తారు. నెక్స్ట్ ప్రాచీన భారతదేశంలోని మధ్యరేఖ ఏ నగరం గుండా వెళ్ళేది? సో ఎక్కడండి? ఉజ్జయిని. ఇక్కడ ఏన్షియంట్ ఇండియన్ జియోగ్రఫికల్ తర్వాత ఆస్ట్రోనామికల్ ట్రెడిషన్లో ఉజ్జయినికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉండేదండి. సో ఈ భూమధ్య రేఖ అనేది ఉజ్జయిని గుండా వెళ్ళేదిగా అప్పుడు పరిగణించబడిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అండి, ఉజ్జయిని ఏ రంగానికి ప్రసిద్ధ కేంద్రంగా ఉండేది? ఉజ్జయిని వాజ్ రిప్యూటెడ్ సెంటర్ ఫర్ విచ్ ఫీల్డ్? సో ఏదండి? ఆస్ట్రానమీకి. అప్పుడు ఏన్షియంట్ టైంలో ఉజ్జయిని ఒక ఇంపార్టెంట్ ఆస్ట్రానమికల్ సెంటర్గా ఉండేది. సో రిమెంబర్, ఉజ్జయిని అంటే ఆస్ట్రానమీ అంటే ఉజ్జయిని. ఎప్పుడు? ఏన్షియంట్ టైంలో. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్ అండి. 360 డిగ్రీల భ్రమణం 24 గంటల్లో పూర్తయితే 15 డిగ్రీలు ఎంత సమయానికి సమానం? ఓకే, సో ఏంటండి ఆన్సర్? ఏంటండి? 1 hour. ఓకే, సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. సో 360 డివైడెడ్ బై 24 అంటే ఎంత వస్తుందండి? 15 degrees అంట. అంటే 15 degrees ఈజ్ ఈక్వల్ టు 1 hour. ఓకే, అర్థమైందా అండి? 15 degrees అంటే 1 hour. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైమ్ మెరీడియన్ నుంచి తూర్పు వైపు వెళ్తే స్థానిక సమయం ఎలా మారుతుంది? సో ఎలా అవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో మన ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈస్ట్ వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు లోకల్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈస్ట్కి వెళ్ళే కొద్దీ టైం ఇంక్రీజ్ అవుతుంది, వెస్ట్కి టైం డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ భారత ప్రామాణిక కాలం ఇండియన్ స్టాండర్డ్ టైం గ్రీనిచ్ సమయానికి ఎంత ముందుంది? హౌ ఫార్ అహెడ్ ఆఫ్ గ్రీనిచ్ టైం ఈజ్ ఐఎస్టీ? సో ఎంత అండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సో ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైంకి అండ్ గ్రీనిచ్ టైం కంటే 5 hours 30 minutes ముందు ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్. భారతదేశం యొక్క
సుమారు అక్షాంశ పరిధి ఏది? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండియా? సో ఏదండి కరెక్ట్ ఆన్సర్ బి. ఇండియా అప్రాక్సిమేట్లీ 8 degrees నార్త్ నుంచి 37 degrees నార్త్ లాటిట్యూడ్ వరకు ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క సుమారు రేఖాంశ పరిధి ఎంత? సో ఆప్షన్ బి అండి. సో ఇండియా అప్రాక్సిమేట్లీ 68 degrees ఈస్ట్ నుంచి 97 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. సో ప్రీవియస్ క్వశ్చన్తో పెయిర్గా మనం ఇది రిమెంబర్ చేసుకోండి. ఓకే, లాటిట్యూడ్ అంటే 8 degrees నార్త్ టు 37 degrees నార్త్ అనమాట. లాంగిట్యూడ్ 68 degrees ఈస్ట్ నుంచి 97 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు అనమాట. ఓకే, నెక్స్ట్. అంతర్జాతీయ తేదీ రేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ సుమారుగా ఎక్కడ ఉంది? వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ అప్రాక్సిమేట్లీ లొకేటెడ్? ఎక్కడ ఉందండి? 180 degrees లాంగిట్యూడ్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది అప్రాక్సిమేట్లీ 180 degrees లాంగిట్యూడ్ దగ్గర ఉంటుందండి. ఈ లైన్ని క్రాస్ చేసినప్పుడు డేట్లో 1 day అనేది చేంజెస్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ అప్రాక్సిమేట్లీ 180 degrees లాంగిట్యూడ్ అనమాట. సో ఓకే అండి, ఈరోజు మనం ఎన్సీఆర్టీ క్లాస్ 6 జాగ్రఫీ చాప్టర్ 1 లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ నుంచి 30 ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో మ్యాప్స్, అట్లాస్, స్కేలు, డైరెక్షన్స్, సింబల్ అండ్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఈక్వేటర్, ప్రైమ్ మెరీడియన్, ఐఎస్టీ, ఇండియన్ జోగ్రఫికల్ ఎక్స్టెంట్, ఇంటర్నేషనల్ డేట్ లైన్ వంటి ఎన్నో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం కవర్ చేసాము. సో మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆన్సర్ గెస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే కాన్సెప్ట్స్ కూడా మీకు స్ట్రాంగ్ అవుతాయి అండ్ ఎంసీక్యూగా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ వీడియో అనేది యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఎన్సీఆర్టీ బేస్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.